హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చుక్కకూరతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 8 కట్టల చుక్కకూరను తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన చుక్కకూరను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టీ స్పూన్ల పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చట్లో పల్లీలు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, తక్కువగానే వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసి కాస్త ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు కట్ చేసిన చుక్కకూరను వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తరువాత కాస్త పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే అంత బాగా దగ్గరగా అయ్యే వరకు కలపాలండి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఫ్రై చేసిన పల్లీలు, పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన చుక్కకూరను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని వేరొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి అలాగే 2 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలా కలపాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.